హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్తో వచ్చిన. ఈసారి బ్లాగ్ చాలా బాగుంటుంది. బ్లాగ్ ఏంటంటే మనం డి ఉంటుంది కదా గైస్, డి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అక్కడ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నాం గైస్. మనం రేపైతే హైదరాబాద్ వెళ్తున్నాం. ఈరోజు డేట్ వచ్చి 10 మార్నింగ్ ట్రైన్ ఉంది. 7 వరకు రైల్వే స్టేషన్ ఉండాలి. అందుకే ఇప్పుడు నైట్కి టైం వచ్చేసి టైం అయితే 10:33 అవుతుంది గైస్. ఇంకా మనమైతే లగేజ్ అయితే అన్ని సెట్ చేసి పెట్టుకున్నా. ఒకసారి నేను నా లగేజ్ ఏమేమి పెట్టినా కనిపిస్తుంది చూడండి. ఇది ఫ్రెష్ అండ్ టేస్ట్. ఇది మా విజిటింగ్ కార్డ్స్, మా డాన్స్ స్కూల్ విజిటింగ్ కార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఛార్జింగ్. మొబైల్కి ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. అవునా, నిజమా? ఛార్జింగ్. ఇది వచ్చేసి బెల్ట్. ఇంకా ఇవి టాబ్లెట్లు అంటే ఏమైనా ఫీవర్ వచ్చినట్టు కానీ ఏమైనా హెడేక్ కానీ ఇవి మెయిన్ గైస్. జర్నీలో చాలా ఇంపార్టెంట్. ఇయర్ బడ్స్ వచ్చేసి టవల్ మెయిన్. మొత్తం చూసుకోవాలంటే టవల్ మెయిన్ టవల్. ఇక్కడ నెక్స్ట్ ఓకే, ఇన్ని సామాన్లు పెట్టుకోవాలి. ఇంకోసారి మార్నింగే లేచిన 5:34కి లేచిన, బ్రష్ చేసిన, బయటికి వచ్చి చూస్తే ఇంకా తెల్లారలేదు. ఇంకా ఒక 2 డేస్కి వాటర్ తీసుకొద్దామని 2 బాటిల్స్ వాటర్ తెచ్చి క్లాస్కి అయితే వెళ్ళినాం. ఆడికెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో స్టార్ట్ అయినాం. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? జెండా లేదు గైస్. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? అన్నా కాబోయే సెలబ్రిటీ అదృష్టం ఉండదు. మా ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి చా హోటల్కి వెళ్ళినాం. నవీన్ అయితే ఫుల్ అంటే ఫుల్ కామెడీ అండ్ ఫన్నీ. టీ అయితే తాగేసినాం ముగ్గురం. ఇంకా టికెట్ తీసుకొని ట్రైన్ కోసం ఆగినాం. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రావట్లే. మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఫుల్ అంటే ఫుల్ స్పీడ్ ఉంది. అమ్మో బాబాయ్, పడితే ఇంక అంతే సంగతి. ఇంకా ఆగినాక ఎక్కినాం. పబ్లిక్ కూడా బాగానే రష్ ఉన్నారు. ఎట్లనో అట్లా ఎక్కేసినాం మొత్తానికి. మంచి ఫోన్ పిచ్చుండదు. మంచికి వీడియోలో పిచ్చుండదు. వీడియో ఎప్పుడన్నా అన్నా నేను ఒక్కసారి నీకు వీడియో పిచ్చి అన్నవారు. ఇంకోటి బేసిక్ క్వశ్చన్, జరా మైండ్ వాడండి. ఇద్దరు భార్య భర్తలు నైట్ పండుకొని ఏం చేస్తారు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది తట్టు ఆలోచించాలి. మంచి ఆలోచించాలి. మట్టి కూడా లేట కానీ నెట్టిలా ఆన్సర్ మంచిదే. మీరు తప్పు ఆలోచిస్తున్నారు. దానికి దిగాల్సిన ప్లేస్ వచ్చింది గైస్. దిగేసాం అందరం కలిసేసి. ఎక్కడికి వచ్చినామని చూస్తే కాచిగూడ గైస్. ప్రెజెంట్ అయితే కాచిగూడలో దిగినాం మేమైతే. నేను ఎక్కకన్నా ముందు టికెట్ లేకుండా పోతా అన్నాడు. ఇప్పుడు చెప్పు అంటే ట్రైన్ దిగినాక అడిగిన ట్రైన్ ఉన్నప్పుడు కదా అదే వచ్చినాం. బయట అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఆ వ్యూ. ఇంకా పావురాళ్ళు అన్నీ చాలా బాగుంది. ఆకలి అవుతుందని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళినాం. హోటల్లో కూడా చాలా అంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. మొత్తానికి దోశ అయితే వచ్చేసింది. తిన్నాం, కడుపు నిండా తినేసి బయటికి వెళ్ళి ర్యాపిడో అయితే కార్ అయితే బుక్ చేసేసినాం. ఇంకా పక్కన ఎవరో తెలియని మనుషులు ప్రసాదం అయితే ఇచ్చారు. ఏంటి సార్ అది? మొత్తానికి కార్ అయితే వచ్చేసింది. అందరం అయితే కూర్చున్నాం. ఏయ్ బాబు లేవ్. బాబు
క్లాస్ కూడా వచ్చేసింది, దిగేసాం అందరం కలిసి. చూస్తే ఈ క్లాస్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన నేను, నాకు తెలిసిన క్లాసే. లోపల కరెంట్ లేనట్టుంది, అందుకే టీ తాగడానికి వచ్చాము అందరము. క్యూట్గా అయినా హలో, ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మా వాళ్ళని చూసి చాలా మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా, గుండెల్లో ఉన్న నా అన్నవాడు. మొత్తానికి అన్న అయితే వచ్చిండు. ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అందరం కలిసి. ఇంకా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఫోన్ ముట్టడానికి రాదు. ఓకేనా గైస్? 2 hours later. మధ్యాహ్నం అయితే అన్నం వచ్చేసింది, అందరం అయితే కలిసి మెలిసి మంచిగా తిన్నాం. Later that same evening. మా అందరి కోసం భూమిక మేడం అయితే ఈవినింగ్ పూట సమోసా అండ్ కూల్ డ్రింక్ తీసుకొచ్చింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ మేడం మంచితనం ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అందరికి కొంచెంసేపు అయితే బ్రేక్ అయితే ఇచ్చిండు టీ తాగేస్టండి అని. ఇట్లా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అక్షయ్ లాగా నా లాగా అంతా వేస్ట్ చెత్త తింటారు. ఒక్క కొబ్బరి బొండం తాగితే గ్లూకోజ్ ఎక్కినట్ట. లేట్ అయిందని చెప్పేసి తొందర అయితే క్లాస్కి వచ్చినాం. కాసేపు ప్రాక్టీస్ అయితే అయిపోయింది. కాసేపు అయ్యాక అభిమాస్టర్ అయితే వచ్చిండు. అందరైతే అభిమాస్టర్ని చూసిర్రు. అభిమాస్టర్ అన్నకు వచ్చేసి బాయ్ చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతుండు. నేనైతే వీడియో తీస్తున్నాను, నన్ను చూసి వీడియో తీస్తున్నాను అంటుండు. నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలే. మనల్ మాస్టర్కి అయితే చెప్పేసి వెళ్తుండు. ప్రాక్టీస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఆ గోడ మీద ఉన్నది నేనేనా అన్న డౌటు నాలా అనిపిస్తే కామెంట్ చేయండి గైస్. నైట్కి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. అందరికీ ఎగ్ రైస్ అయితే తెచ్చిర్రు. ఎగ్ రైస్ అయితే తిన్నాం. సంతానం ఫోన్ మాట్లాడుతూ తినేటప్పుడు కూడా డార్లింగ్ అంట మేడం, ఎవరు డార్లింగ్ అంట మేడం. అయిపోయింది నాకు కథం. మీరే కనుక్కోండి, మేము అడుగుతూ చెప్తలేడు అసలు. కొంతసేపు అయినాక మళ్ళీ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసినాం అందరం. కొంతసేపు ప్రాక్టీస్ చేసినాక టైం చూస్తే ఇంత అవుతుంది. కిందికి వెళ్ళేసి టీ హోటల్ తెరిచిందని చూస్తే మూసింది. మళ్ళీ పైకి వచ్చేసి టైం చూసిన 1:38 అవుతుంది. ఇంకా నవీన్ అయితే నిద్రపోతుండు, అయినా సరే అట్లే మేల్కొని ఉన్నాం. ప్రాక్టీస్ అయితే నడుస్తుంది నైట్. అక్షయ్ కూడా నిద్ర వస్తుంది. ఆకాష్ అయితే ఫుల్ యాక్టివ్లో ఉన్నాడు. నవీన్ అయితే కొంచెం డల్ అయిండు. నా పరిస్థితి అయితే ఇట్లా ఉంది చూడండి. గైస్ టైం చూపిస్తుంది చూడండి ఎంత 3:42. ఇంకా పడుకోలే గైస్. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు 2 hours later. నైట్ 1 hour నిద్రపోయినాం అందరం. అయితే వెహికల్ వచ్చిందని చెప్పేసి లేపిర్రు. కిందికి పోయి వెహికల్ అయితే ఎక్కేసినాం. అందరూ కొంచెం నిద్రలో ఉన్నారు అందరూ. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే మల్లెమాల్ అంటారు. ఇక్కడైతే ఈటీవీ షోస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. జబర్దస్త్ డి కానీ ఇవన్నీ షోస్ ఇక్కడ జరుగుతాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా కార్లు అవి. ఇంకా ముందరికి వెళ్తే ఇట్లా లోపలికి వెళ్తాం. ఆల్రెడీ స్టూడెంట్స్ వచ్చేసినట్టు ఎవరు టీం.
ఇవన్నీ రూమ్స్. ప్రతి ఒక్క రూమ్ పైన నెంబర్ ఉంటుంది. నెంబర్ ఆ మాస్టర్ పేరు ఉంటుంది. ఆ మాస్టర్కి ఒక్కొక్క రూమ్. అందరం అందులోనే ఉండాలి ఒక రూమ్లో. అందరు ఫ్రెష్ అప్ కానీ ఈ రూము. ఇంకా పడుకున్నాం మన వాళ్ళు అందరూ. నేనైతే తొందరగా ఫ్రెష్ అప్ అయ్యేసి మీకు అందరికి చూపించాలి కాబట్టి స్టార్ట్ అయినా. ఇట్లా ఇట్లా వెళ్ళాలి. లోపలికి వెళ్తే రైట్ సైడు ఫస్ట్ ఒక్క దాంట్లో 2 సెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి జబర్దస్త్ సెట్. దీనికి ఆపోజిట్టే డి సెట్ ఉంటుంది. ఇది డి సెట్. ఇక్కడ షోస్ జరుగుతాయి డీవి. ఇక్కడ జబర్దస్త్ షోస్ జరుగుతాయి. దీని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, చూపిస్తాకండి. ఇక్కడైతే టీ అయితే ఎనీ టైం ఉంటుంది. నాకైతే ఫుల్ సంతోషం. ఇది షూట్ జరిగేది ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ బయటకు వచ్చినాం. నేను చాయ్ తాగిన తర్వాత ముఖ చిత్రం. చాయ్ తాగినాక నా ముఖంలో కళ వచ్చింది. నైట్ నుంచి నిద్రపోకుండా అసలు ఒక్క చాయ్ తాగగానే నా ముఖంలో కళ వచ్చేసింది. కళ అంటే అమ్మాయి అనుకునేది. కళ కాదు, ముఖంలో కళ. ఇవన్నీ ప్రాపర్టీ తయారు చేసే ఏరియా. వీళ్ళంతా ప్రాపర్టీస్ తయారు చేస్తారు. ఏం కావాలంటే అది. చాలా అంటే చాలా సూపర్గా చేస్తారు అందరూ. చూడండి, సూపర్ అంటే సూపర్ వేస్తారు. ఇది వచ్చేసి తినేది, అంటే తినే ఏరియా. ఇంకా ఇట్లా బయటికి వెళ్తున్నాం. వెనక్కి వెళ్ళి చూపిద్దామని వెనక్కి వెళ్ళి. ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా. ఇది ముందల. డ్యాన్స్ రాదు గైస్, నేర్చుకోవాలి. ఇట్లా వేయాలేమో. అన్న పెద్ద డాన్సర్ అలానే చెప్తారన్న. ప్రామిస్ గైస్, డ్యాన్స్ రాదు. మార్నింగ్ టిఫిన్ చేయలే కాబట్టి అందరం కలిసి టిఫిన్ అయితే చేసి మళ్ళీ ఒకసారి షూట్ లోపలికి వెళ్ళి అంతా చూసుకొని ప్రాపర్టీస్ అయితే తీసుకొని వచ్చాము. అందరం కలిసి తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసినాం కొంతసేపు. 2 hours later. మా పర్ఫార్మెన్స్కి ఇంకా టైం ఉందని చెప్పేసి తింటున్నాం. మధ్యాహ్నం అయిందని తినేసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాం కొంతసేపు. అందరిని అయితే పిలిచిర్రు కాస్ట్యూమ్ వేసుకోవాలని చెప్పేసి. మేము చేసే సాంగ్ శివుని సాంగ్ కాబట్టి మొత్తం వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలని చెప్పిండ్రు. మొత్తం బాడీ మొత్తం అయితే వేసుకుంటున్నాం. అది ఎలా ఉందంటే చల్లగా ఉంది. టీం మొత్తం అందరూ వేసుకుర్రు, మా టీం మొత్తం. దాని తర్వాత ఒక చెస్ట్ పైన ఒక త్రిశూలం బొమ్మ అయితే దించిండ్రు. ఫైనల్గా అవుట్ఫిట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఎలా ఉందో చూడండి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మాదే అని చెప్పేసి పిలిచారు. అందరం అయితే గేట్ దగ్గరికి అయితే వెళ్ళాము. నాకైతే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే నాకు స్టేజ్ ఫియర్ అంటే చాలా. నా ఇష్టమైన దేవుడిని అయితే మొక్కుకున్నాను ఈ పర్ఫార్మెన్స్ ఎట్లయినా హిట్ కావాలని. ఇంకోటి లోపల వీడియోస్ అయితే తీయనియర్ గైస్, ఏమనుకోకండి వీడియో తీయను. 2 hours later. మా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది గైస్. మా పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చే టైం. జడ్జిమెంట్ కూడా సూపర్ అంటే సూపర్ ఇచ్చిండ్రు. గాయ్స్, షూట్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది. పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. 9 అయింది టైం. ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పేసి తినడానికి వెళ్ళాము అందరం. ఇది నా ప్లేటు, ఇది నవీన్ ప్లేటు, అది అక్షయ్ ప్లేటు, ఇది అక్షయ్ ప్లేట్, ఇది ఆకాశ్ ప్లేట్. మంచి పెరుగు వేసి వచ్చింది. గైస్ కడుపు నిండా అన్నం అయితే తిన్నాం. గైస్ మొత్తానికి అయితే మా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుల్ దిల్ ఖుష్. ఇదైతే వేరే టీము ప్రాక్టీస్ అయితే చేస్తుండ్రు. వీళ్ళ గెటప్ చూస్తే పిచ్చలు అనుకునే నాకైతే వాయమో. గైస్ వెహికల్ వచ్చింది, రిటర్న్ అవుతున్నాం. చూడాలి, నైట్ ట్రైన్ ఉంటే వెళ్ళిపోవాలి. మొన్నటికి ట్రైన్ లేదంటే ఇక్కడే మన కోసం వెయిటింగ్. వీడియో అంటే తిరుగుతున్నాం. డ్యాన్స్ స్కూల్ ప్లేస్కి అయితే వచ్చినాం. అందరం ఇక్కడికి వెళ్ళి డివైడ్ కావాలి. మేమైతే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాం. ఆటో కూడా వచ్చింది. ఇక్కడ నుంచి కాచిగూడకి అయితే ఆటో బుక్ చేసుకున్నాం. పోయే ముందు హనుమాన్ దేవుడు గుడి అయితే కనిపించింది. జై బజరంగ్ బల్ అని అనుకున్నాం మనసులో. మొత్తానికి కాచిగూడ రైల్వే స్టేషన్ ముట్టేశాం. లోపలికి పోయినాం.
ఓ బొమ్మలు మంచిగా ఉన్నాయి, టికెట్ తీసుకొని పోతున్నాం, లైన్లో నిలబడినాం. Two hours later. మొత్తానికి మామ్నార్ రైల్వే స్టేషన్ కొంచెం సేపట్లో రాబోతుంది. నేనైతే లేచి క్యాబ్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నా. మామ్నార్కి వచ్చి మామ్నార్ని చూస్తే ఆ ఫీలే వేరబ్బా. ఇంకా మొత్తానికి బయటికి నడుచుకుంటూ పోయి ర్యాపిడో బుక్ చేసుకొని క్లాస్ కాడికి అయితే స్టార్ట్ అయినాం. మొత్తానికి క్లాస్ కాడికి అయితే వచ్చేసినాం గైస్. మాస్టర్ కాల్ చేస్తే మాస్టర్ వచ్చిండు. నవీన్ మాస్టర్ క్లాస్లో పడుకోవడం, నేనైతే ఇంటికి వెళ్ళిపోయినా ర్యాపిడో బుక్ చేసుకొని. ఓకే గాయస్, ఇంటికి వచ్చే లోపల టైం వచ్చేసి 3:23 అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తున్నాం. బై బై గాయస్.